సంజయ్ గారు మాట్లాడాలనుకుంటున్నారు. ఇక్కడ ఒకటంటే మనం కొంచెం సున్నితంగా ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం. ఈ పాస్టర్ దురహంకారంతో మాట్లాడాడు, స్త్రీల పట్ల చులకన భావంతో మాట్లాడాడు, ఇన్ హ్యూమన్ గా మాట్లాడాడు. ఇది వాస్తవం. అలాగే నేను కొన్ని క్రిస్టియన్ పెళ్లిళ్ళు అటెండ్ అయినప్పుడు కూడా ఆ పెళ్లిళ్లలో శుద్ధులు సూక్తులు నీతులు చెప్పేటువంటి క్రమంలో కూడా ఆడవాళ్ళని ఇన్ జనరల్ గా కించపరుస్తూ మాట్లాడడం నేను చూశాను. అక్కడ కూడా నేను ఖండించడం జరిగింది. అంటే పెళ్లిళ్లలో కూడా ఆడవాళ్ళని అంటే మగవాళ్ళని గౌరవించాలి, భర్తల్ని గౌరవించాలి, అత్తింటి వాళ్ళని ఓన్ చేసుకోవాలి అనేటువంటిది చెప్పడం తప్పు కాదు. కానీ ఆ చెప్పే క్రమంలో చాలా హేళనగా చాలా అవమానకరంగా మాట్లాడతారు ఈ పాస్టర్లు. అది కూడా మేము చూసాం. అట్లాగే పెళ్లి మంత్రాల నుంచి తీసుకుని ఇవాళ సుప్రభాతం వరకు కూడా బూతులతో స్త్రీలను కించపరుస్తున్నారు. నేనేమంటున్నానంటే ఒక సందర్భం వచ్చింది, దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. స్త్రీలను సుప్రభాతంలో బూతులే, పెళ్లి మంత్రాలలో వివక్ష ఉంది. నేనేమంటున్నా అంటే స్త్రీల పట్ల చులకన భావం. ఇంక ఇతను నేకడగా మాట్లాడాడు ఈ సాల్మన్ రాజు. ఇతను చాలా ఒక అహంకార పూర్వకంగా జడ్జిమెంటల్ గా మాట్లాడాడు. ఇవాళ ఈ కూటమిలకు వచ్చే వాళ్ళు ఎంతమంది క్రైమ్స్ చేస్తారో తీయమంటారా? కూటమిలకు వెళ్ళే వాళ్ళంతా పరిశుద్ధాత్మలా? ఈ పరిశుద్ధాత్మలు క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినవన్నీ మేము లిస్ట్ ఇస్తాం. ఎక్కడ పెట్టుకుంటారు మొహాలు? ఇవాళ మొన్న అంటే నేనేమంటానంటే మతం మాట్లాడినంత మాత్రాన ఎవరు పరిశుద్ధాత్మలు కాదు. ఒక బీజేపీ మహిళ 13 ఏళ్ల అమ్మాయిని రేప్ చేపిస్తే ఆ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక బీజేపీ నాయకుడు ఇంత దయనీయంగా టీనేజ్ గర్ల్ మీద అత్యాచారం చేయించిందని. ఏ మతంలో అయినా ఉన్నారు, ఏ పార్టీలో అయినా ఉన్నారు స్త్రీ వ్యతిరేకులు. స్త్రీలని శృంగార వస్తువులుగా కేవలం సెక్స్ ఆబ్జెక్ట్స్ గా చూసేవాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు. ఈ కల్చర్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. మా మతం ఇవాళ ఈ దేశంలో మన సంస్కృతిని ఓన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు కాదు, సంస్కృతి. ఒక్కసారి నేను జాన్ వెస్లీ పాస్టర్ గారితో మాట్లాడతాను. జాన్ వెస్లీ గారు, సందేహ్ అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారంటే పెద్ద ఎత్తున కించపరిచే తత్వం అన్ని మతాల్లో ఉంది, కానీ పర్టికులర్ కొన్ని కోట్ చేస్తారు ఆవిడ. పెళ్లిల్లో కూడా క్రైస్తవ మతాలకి మేము కూడా డెఫినెట్గా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, యమునా పాట గారు చెప్తున్నట్టుగా తనకు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ మతాలు అనేది ఎవరు ఇబ్బంది గురి చేయడం లేదు. కొంతమంది వ్యక్తుల వల్లే ఇటువంటి చిచ్చు రేగుతోంది. సో దాంట్లో శాలెం రాజు లాంటి వ్యక్తులు చాలా కీలకంగా ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో దీన్ని మీరు ఏం చెప్తారంటే కించపరిచే తత్వమే ఉంది అనేటువంటి మాటలు ఎలా చూస్తారు మీరు? ఈరోజు ఈ అంశం వచ్చింది కాబట్టి స్త్రీలను గురించినటువంటి అంశం ఈ రోజున ప్రతి దాంట్లో కూడా ఈరోజు ఈ ఇష్యూ ఎంత హైలైట్ అవడానికి అంటే ఎంతమంది మనోభావాలు దెబ్బతినడానికి గల కారణం ఏంటంటే, ఉదాహరణకి సినిమాల్లో చూస్తే సినిమాల్లో కూడా ఈ మల్లెపూల గురించి వాటి గురించి చాలా దారుణంగా చూపించడం ఒకటే. రెండవది, ఈ రోజున శాలెం రాజు గారు మాట్లాడితే ఎలాంటి స్పందనలు వచ్చినాయో మనం చూసాం. అదే కొంతమంది సహోదరులు, హైందవ సహోదరులు బైబిల్ పట్టుకున్న ప్రతి స్త్రీని కూడా చాలా దారుణంగా ఇష్టానుసారంగా మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా సార్లు వచ్చాయి. అప్పుడు కూడా ఎవరు ఖండించడం లేదు. ఈ రోజున వ్యవస్థ ఏమైపోయిందంటే కేవలం ఒక వర్గానికే కొమ్మగాస్తున్నారు తప్ప సమాజంలో జరుగుతున్నటువంటి ఏ మతమైనా ఎవరి గురించి తప్పుగా మాట్లాడినా తప్పే. అది మీరు ఒక మతాన్ని గురించి పర్టికులర్ మెన్షన్ చేయాల్సిన అవసరం. మీరు అంటున్నట్టుగా నిజంగా జరిగిందనుకో తప్పే. అది ఆయనకు ఒక డెఫినెట్గా శిక్షార్హులు అయినా కూడా. ఒక వర్గం గురించి ఒక మతం గురించి అని లేదు. ఇక్కడ జనరలైజ్ మాట్లాడుకొచ్చారు ఆయన. సో ఎదుటి వాళ్ళు ఒకరు అంటున్నారన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ నేను మళ్ళీ అడుగుతాను, మీరు బాధ్యత తీసుకోండి. ఈ రకంగా ఇంకా మీ మతంలోనే ఉంటూ లేకపోతే మీరు ఆచరించే విధాలని ఆచరిస్తూ ఎవరైతే మహిళలు కించపరుస్తున్నారో వాళ్ళని క్వశ్చన్ చేయండి. మీరే ఇక్కడ వరకు రాదు కదా, మీరే క్వశ్చన్ చేయండి, మీరే వాళ్ళని కంట్రోల్ చేయండి. నిన్న కూడా చెప్పాను, ఖచ్చితంగా ఇది ఎవరు మాట్లాడినా ఇలాంటి మాటలు నోట్లో నుంచి రాకుండా ఉండాలి. నేను దాని స్టిక్ అని ఉంటున్నాను. ఈ రోజున మనం దేశంలో ఉన్నటువంటి గొప్ప సాంప్రదాయం తల్లిని గౌరవించేటువంటి సాంప్రదాయం ఇది. ఒకసారి మన ఆర్టీసీ బస్సు ఎక్కితే కూడా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనివ్వండి అనేటువంటి ఒక స్లోగన్ కూడా బస్సులో మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున ఇటువంటి ఆ చక్కటి సాంప్రదాయాన్ని మనం కలిగినప్పుడు కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే, ఇలాంటి పరిస్థితులు వారి మీద ప్రభావం చూపించేటువంటి ఏ విషయాల్లో ఉన్నాయో ఆ వాటిని బట్టి ఇటువంటి
డిస్కషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు శాలేం రాజు గారు ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడంటే, నేను మరలా చెప్తున్నాను, వాక్యం చెప్తూ ఆయన అర్థమయ్యే రీతిలో ఏదైతే చెప్పే క్రమంలో ఆయన కొంచెం ఆ సారీ మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ ఇంటరప్ట్ చేస్తున్నాను. వ్యాఖ్యం చెప్పి దాన్ని ఉదాహరణగా చెప్పడం అంటే ఆ వ్యాఖ్యంలో అది ఉందా? ఆ వ్యాఖ్యంలో అది ఉందా? పోనీ అది చెప్పండి. ఆ వ్యాఖ్యం ఎక్కడి నుంచి తీసుకున్నారు? బైబుల్లో ఉందా? వ్యాఖ్యం అలా ఉందా? ఉదాహరణ చెప్పమని ఉందా? ఆ ఉదాహరణకి ఆ వ్యాఖ్యం ఏంటి? మరి ఆ ఉదాహరణ చెప్పాల్సినటువంటి ఆ వ్యాఖ్యం ఏంటి? వాక్యానికి కాదండి, ఉదాహరణకి ఆయన నోటంటే వచ్చిన దానికి కాదు నేను అనేది. ఆయన ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి ఆ టెర్మినాలజీలో ఆయనకు పొరపాటు పడ్డాడు. సరే పోనీ మీరు అంటున్నది ఒక నిమిషం నిజమే అనుకుందాం జాన్ వెస్లీ గారు, మీరు అంటున్న ఒక విషయం నిజమే అనుకుందాం. పోనీ ఆ వ్యాఖ్య ఏంటి? మరి ఈ రకమైన ఉదాహరణ తీసుకొచ్చినటువంటి వ్యాఖ్య ఏంటది? కృష్ణారెడ్డి గారు పాస్టర్ గారు అందరూ ఇలాగే మాట్లాడతారని ఒక అనుచితమైన వ్యాఖ్య చేయడం జరిగింది. ఆయన అనుచితమైన వ్యాఖ్య కాదండి, ఎవరైతే వ్యాఖ్యలు చేసిండ్రో ఆ వ్యాఖ్యలనే నేను కోట్ చేశాను. భారత మాతకు ఎంతమంది మొగుళ్ళు అన్న పాస్టర్ అనలేదా? ఈ జెండాకి గుడ్డ ముక్కకు ఎవడరా సెల్యూట్ చేసేది అన్నది అనలేదా? మీరు చెప్పండి, భరతమాతకు ఎంతమంది మొగుళ్ళు, భరతమాతకు ఎంతమంది మొగుళ్ళు అని ఒక పాస్టర్ అన్నారా అనలేదా? ఈ రోజున క్రైస్తవ నేను మాట్లాడింది ఇండివిజువల్ గా పాస్టర్ మాట్లాడిన మాటనే కోట్ చేయడం జరిగింది. భరతమాతకు ఎంతమంది మొగుళ్ళు అని అడిగారు, ఆయన పాస్టరా కాదా? మాట ఒకసారి గమనించండి. ఈ గుడ్డ ఇదేంట్రా? గుడ్డ ముక్క దీనికి సెల్యూట్ చేసడం ఏంద్రా? నేను మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడలేదు. ఇట్లా మాట్లాడిన వాళ్ళందరూ కూడా పాస్టర్లే అని చెప్తున్నాను నేను. మనోజ్ గారు మాట్లాడండి. నేను ఆయన మాట్లాడని చెప్పి నేను మాట్లాడలేదు. ఒకసారి ఈ రోజున ఏమైపోతుందంటే కొంతమంది బయలుదేరి మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని అయోమయంలో నెట్టేస్తూ వారు క్యాష్ చేసుకుంటున్నారు. కరెక్టే అండి, శాలేం రాజు గారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. దానిని ఖండించడానికి వచ్చాం మేము. ఒక వాయిస్ తీసుకొని రాలేదు. క్రిస్టియన్లందరూ క్రిస్టియానిటీ మీద, పాస్టర్ల మీద, చర్చిల మీద నేనేం కొత్తగా అలిగేషన్ చేయట్లేదు. ఏదైతే దొరికిందో, ఏదైతే చేసిండ్రో, ఏదైతే రిజిస్టర్ అయిన క్రైమ్ ని మాత్రమే ఉదాహరించాను నేను రాలేదండి. మీ వైపు నుంచి వచ్చిన దానికి నేను డిఫెండ్ చేస్తున్నాను. ఈ రోజు మన అఘోర అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఒక అమ్మాయిని తీసుకెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు, వారి తల్లి, వారి సహోదరులు చాలా దారుణంగా మా కుటుంబాన్ని మాట్లాడడం జరిగింది. ఆ అఘోరి ఎమ్మడి ఎవరు ఏ హిందూ సమాజం లేదు. ఆవిడ వెంట మతం కాదు, తను తప్పు చేసిందని భావించి అరెస్ట్ చేసి జైల్లో వేశారు. జైల్లో ఉంది ఇప్పుడు ఆవిడ. ఎప్పుడైతే జైల్లో చాలా అయిపోయిన తర్వాత, ఘోరం జరిగిపోయిన తర్వాత, ఒక కుటుంబం కాదు, ఇద్దరు ఆడపిల్లల జీవితం నాశనం అయిపోయిన తర్వాత జైల్లో వేశారు. అగారాలను వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అగారాలను వాడుకుని మతపరమైన విద్వేషాలు రగిలించాలని చూసిన వాళ్ళు ఉన్నారు. మతంలో ఉండే తప్పుల్ని ప్రశ్నిద్దాం. ఈ రోజు ఒక చక్కటి ఒక వేదిక మనకు వచ్చింది. ఏంటంటే మరి స్త్రీలను ఏ రీతిగా అయితే మనం గౌరవించాలో మరొకసారి మన బ్యాక్ టు మన యొక్క సాంప్రదాయాలకి, స్త్రీల పట్ల మనం ఎలా